మారింది. దీనికి సంబంధించి కూడా మనతో పాటు లైవ్ లో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే మిథున్ రెడ్డి ప్రస్తుతం సిట్ కార్యాలయం దగ్గర నుంచి కూడా మూవ్ అయ్యారు కాబట్టి ప్రసాద్ కూడా ప్రస్తుతం మనతో పాటు అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు ఆసుపత్రి వద్ద లీలా కూడా ప్రస్తుతం ఉన్నారు. అక్కడ ఎలాంటి వైద్య పరీక్షలు చేయబోతున్నారు అనేటువంటి అప్డేట్ కూడా అందిస్తారు. రామారావు చెప్పండి, మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుంచి కూడా తీసుకువెళ్లడం జరిగింది. సో ఈ ప్రక్రియ అంతా కూడా వైద్య పరీక్షలు కావచ్చు, ఇవన్నీ ఎంతసేపు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడు న్యాయాధికారి ఎదుట హాజరుపరచబోతున్నారు? శ్రీహరి, మరికొద్దిసేపట్లోనే నిన్న పోలీసులు అరెస్ట్ చూపించిన రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా మనం చూసాము. ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మన కొలీగ్ లీలా కూడా ఉంది. కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో ఉన్న ఏసీబీ కోర్టుకు ఆయన తీసుకువెళ్లబోతున్నారు. న్యాయాధికారి కూడా అక్కడికే తీసుకురావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి, అటు విజయవాడ సిపి కార్యాలయం అంటే సిట్ కార్యాలయం, అదేవిధంగా విజయవాడ కోర్టు కాంప్లెక్స్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ శ్రేణులు రాబోతున్నాయి అని చెప్పి తెలిసి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన మరికొద్దిసేపట్లోనే న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు మిథున్ రెడ్డి తరపు కూడా నాగార్జున రెడ్డి, ఇతర న్యాయవాదులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రాసిక్యూషన్ వైపు నుంచి కూడా హైకోర్టు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ ఇతర కీలక న్యాయవాదులు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. శ్రీహరి, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎందుకు అనంటే ఆయన్ని కస్టడియల్ ఇంటరాగేషన్ చేయాలి అని చెప్పి హైకోర్టు ప్రాసిక్యూషన్ ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిందో ఆ అఫిడవిట్లో ఫైల్ చేసిన అంశాల ప్రకారం ప్రాసిక్యూషన్ ఫైల్ చేయాలి అని ప్రాసిక్యూషన్ ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంది అని చెప్పి కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఇది తీవ్రమైన ఆర్థిక నేరం కావడంతో పాటు ఆయనకు సంబంధించిన పాత్ర ఉంది అని చెప్పి ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఇంట్రాగేషన్ చేయాలి అని చెప్పి భావించారు. అందువలన సహజంగానే ఈ కేసులో ఆయన్ని రిమాండ్కు పంపి ఆ తర్వాత పోలీసులు ఆయన కస్టడీ కోసం పిటిషన్ కూడా ఫైల్ చేసే అవకాశం ఉంది. రేపు సిట్ అధికారులు ఫైల్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో పాటు అక్కడ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. ఇక్కడ దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే శ్రీహరి, ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా పెట్టారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టిన తర్వాత సహజంగా రిమాండ్ని రిజెక్ట్ చేసే అవకాశం కానీ లేకపోతే రిమాండ్ని రిమాండ్ ఇవ్వకుండా చేసే అవకాశం కానీ ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 7, 7A, 8, 12, 13(1)తో పాటు 1B అండ్ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని పెట్టారు. అందువల్ల ఇటువంటి సెక్షన్లు పెట్టడంతో పాటు పైగా అక్కడ 120B ఐపీసీలోని 120B కాన్స్పిరసీ కేసు కూడా పెట్టారు. కాబట్టి సహజంగానే రిమాండ్ విధించే అవకాశం ఉంది అని చెప్పి కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్ మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. సో ఆయన పైన అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్లు కూడా మోపారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంబంధించి దేశమంతా కూడా సంచలనం కలిగించబోతోంది. ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంగా కూడా మనం చూసాం. ఇప్పటి వరకు దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం దేశాన్నే కుదిపేసినటువంటి పరిణామం, అంతకు మించినటువంటి కుంభకోణం. కాబట్టి దీని విషయంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి?